హలో పిల్లలు! ఈరోజు మనం ఒక చీమ పావురం కథ విందాం. అనగనగా ఒక చీమ ఒక చెరువు గట్టు వెంట నడుచుకుంటూ వెళ్తుంది. ఆ చీమకు చాలా దాహమేసింది. పాపం ఆ చీమ ఆ దాహంతోనే దాహం దాహం అంటూ చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగాలనుకుంది. కానీ పొరపాటున ఆ చీమ ఆ చెరువులో పడిపోయింది. వెంటనే రక్షించండి రక్షించండి అంటూ అరిచింది. దూరం నుంచి ఒక పావురం దాన్ని చూచి దాన్ని ఎలాగైనా రక్షిద్దామని ఆలోచించింది. వెంటనే తన దగ్గర ఉన్న ఒక ఆకును తీసి చీమ వైపుకి విసిరింది. చీమ అది గ్రహించి ఆ ఆకు మీద నుంచుంది. అలా చీమ రక్షించబడింది. దానికోసం చీమ ఆ పావురంకు చాలా కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొద్ది రోజులకి ఒకరోజు పావురం చెట్టు మీద ఉండగా దూరంగా ఒక బాటసారి దాన్ని ఎలాగైనా చంపి తినాలని అనుకున్నాడు. ఆ గుండా వెళ్తున్న చీమ దీన్ని గ్రహించి ఎలాగైనా పావురాన్ని రక్షించాలని ఆ బాటసారిని కొట్టేసింది. వెంటనే ఆ అరుపుకి పావురం ఎగిరిపోయింది. చూసారా? ఇతరులకి చేసిన సాయం మనల్ని ఎలా రక్షిస్తుందో? మీరు కూడా ఇతరులకి సాయం చేస్తారు కదూ!